అదిగో కడపూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథ నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరంతా బాగున్నారా? మీకోసం మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాం. మీకు ప్రత్యేకమైన ప్రార్థన కావాలంటే మీరు మాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఖచ్చితంగా మేము ఫోన్ చేసి ప్రార్థన చేస్తాం. మాది చిల్డ్రన్ ప్రేయర్ టవర్. ప్రతి 1 నుంచి 5 వరకు మీకు ఫోన్లు వస్తాయి. మీ ప్రార్థన రిక్వెస్ట్లు సంతానం లేమి గురించి కానీ, లేక అనారోగ్యం విషయంలో కానీ, లేక మీ సమస్య ఏదైనా మరేం పర్వాలేదు, మేము ఖచ్చితంగా ఫోన్ చేస్తాం. ఇది ఇండియా అండ్ ప్రేయర్ టవర్. ఇందులో మేము 1వ తారీఖున, అంటే మీరు మిస్ కాల్ ఇస్తే మేము త్వరగా చేయలేము, మీరు మెసేజ్ పెడితే ఖచ్చితంగా చేస్తాం. ఇందులో మీరు సభ్యులుగా చిన్న కానుక పంపి మీరు జాయిన్ అవ్వచ్చు. మేము మందిరం కడుతున్నాం. ఈ మందిరంలో కూడా మీరు చిన్న భాగస్వాములు అవ్వచ్చు. దయచేసి గమనించండి. మేము మే నెల ఫస్ట్ వీక్ 4, 5, 6 తారీఖుల్లో సువార్త కూటాలు పెడతాం. అంతేకాదు రోడ్ల మీద వ్యక్తిగతంగా సువార్త దండయాత్ర చేస్తాం. ఇందులో ఒక 50-60 మంది పాల్పంచుకుంటారు. ఆ వచ్చిన వాళ్ళకి మేము కానుకలు ఇస్తాం. పత్రికలు కూడా ప్రింట్ చేపిస్తాం అన్నమాట. ఇది విశ్వాసంతో చిన్న పరిచర్య. అయితే మేము అనేకులకు దీవెనకరంగా ఉండాలన్నదే మా ఉద్దేశం. అలాగే ఈ వాక్యం వింటున్న మీరు కూడా సువార్త పరిచర్లో ఏకీపించమని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఈ సువార్త పరిచర్లో చాలామంది ఎండలో సువార్త ప్రకటించాలని చాలామందికి ఆశ ఉంటుంది. అయితే మీ ఆశ దేవుడు ఎలా తీరుస్తాడంటే, ఇందులో మేము ఎలాగ ఎండలో వెళ్ళి సువార్త ప్రకటిస్తాం కాబట్టి పత్రికలు మేము ప్రింట్ చేయించడానికి ఒక 10,000 ఖర్చు అవుతుంది. మీరు 10,000 లేదా ఒక 5,000 మీకు తోచింది పంపి, అయ్యా నా పేరు మీద పత్రిక ప్రింట్ చేయించండి అని అంటే ఆ పత్రిక ప్రింట్ చేయించి మీ పేరు మీద అవి పంచడం జరుగుతుంది. అందులో ఎవరైనా రక్షణ పొందారనుకోండి, దేవుడు ఆ ప్రతిఫలం మీకు ఇస్తాడు. కాబట్టి ఇలాగా మాది వ్యక్తిగత సువార్త పరిచర్య ఉంటుంది, యూట్యూబ్ పరిచర్య ఉంది. అలాగే మా ఛానల్ పేరు బ్రదర్ ఎస్ఎస్ బాబు. ఈ మీరు బ్రదర్ ఎస్ఎస్ బాబు అని అనగానే నా ఛానల్ కూడా ఓపెన్ అవుతుంది. అందులో ఎన్నో తెలుగు, హిందీ మెసేజ్లు ఉంటాయి. కాబట్టి ఈ పరిచర్య వ్యక్తిగతంగా ఇండియా అంతట్లో కూడా మేము వ్యక్తిగతంగా వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటున్నాం. కాబట్టి మీరు కూడా ఇందులో భాగస్వాములు అవ్వండి. మేము నిర్మించే మందిరము మొన్న స్లాబ్ వేయాలి, కొంత ఆర్థిక ఇబ్బంది వల్ల ఆగిపోయింది. మేము మే నెలలో దాన్ని పొడిగించాము. ఆర్థిక ఇబ్బంది వల్ల మీరు కూడా సహకరించండి. దయచేసి ఈరోజు శ్రమ క్రీస్తు పాదాల చెంతకు మార్గం. ఏంటి మార్గం? బైబిల్లోంచి మనం ఈరోజు ఒక వాక్యాన్ని దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం 13వ వచనం. అందుకు వారు చెరపట్టబడిన యూదుల్లోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాస్త్రంనే గాని లక్ష్య పెట్టగా అనుదినము ముమ్మారు ప్రార్థన చేయొచ్చు వచ్చుచున్నాడనిరి. బైబిల్లోని ఈ వాక్యాన్ని మనం ఒకసారి గమనిస్తే 6 అనే అధ్యాయంలో 13వ వచనములో వీళ్ళు దేని మీద కేసు వేశారు అని అంటే ముమ్మారు అనుదినము ప్రార్థిస్తున్నాడు, దానికి కేసు వేశారు. అబద్ధం ఆడితే కేసు, దొంగతనం చేస్తే కేసు, ఏదైనా చేయరని పని చేస్తే కేసులు ఉంటాయి. కానీ ఇది ఎక్కడ కేసు అండి? దానియేలు గారు ముమ్మారు ప్రార్థన చేస్తున్నందుకు కేసు అంట. అనుదినము మోకరించి ప్రార్థిస్తున్నందుకు కేసు వేశారు. అసలు ప్రధాని ఎవరు? దానియేలు. వీళ్ళు 30 రోజులు ఎవరైనా సరే రాజుగారు చెప్పకుండా ప్రార్థన చేస్తే వాళ్ళు సింహంలోకి వెళ్ళిపోతారని ఈ ప్రధానులందరూ కలిసి నిర్ణయం తీసుకున్నప్పుడు వీళ్ళు ఎవరితో ఏకీభించాలి? మొట్టమొదట దానియేలుతో ఏకీభించాలి.
ఇప్పుడు దానియాలతో ఏకీపించకుండా వీళ్ళు ఏం చేశారు, త్వరగా నిర్ణయం తీసేసుకున్నారు. దానియాలు ఎలాగైనా సింహంలో వేస్తే పేడ వదిలిపోద్ది, మన ఇష్టాలు సాగుతాయి, లంచగొడుతాను అన్నీ కూడా మనకు సాగడం లేదు. ఈ దానియాలు యథార్థపరుడు, నీతిగా ఉంటున్నాడు. మనం అయితే లంచం తీసుకుంటాం, ఈయన తీసుకోవడం మనం తీసుకునేవాడు. మనకు వచ్చిన సొమ్ములో కొంత అపహరిస్తాం, కానీ ఈయన అపహరించినవాడు అపహరించాడు. చూడండి ఎలాగుందో. ఈయన అబద్ధం ఆడు, మనం అబద్ధం ఆడతాం. దానిలో కోప్పడ్డు, కానీ మనం కోప్పడతాం. 10 రెట్లు ఎక్స్ట్రా తీసుకుంటాం, ఈయన ₹1 ఎక్స్ట్రా తీసుకోడు. ఎలాగైనా సరే ఈయన ఏం చేయాలి, సింహం గుహలో వేస్తే చచ్చిపోతాడు, మన ఆటలు సాగుతాయి అనుకున్నారు. అయితే వీళ్ళు ఒక శాసనం సృష్టించారు, 30 దినాలు రాజా నువ్వే దేవుడు, ఇంకెవరితో ఎవరు కూడా ఆరాధన చేయకూడదు, స్తుతించకూడదు, పాటలు పాడకూడదు. ఏదైనా ఆరాధన చేస్తే నీ రాజకోటలోకి వచ్చి నీ ముందు కూర్చొని ఏం చేయాలి, నిన్నే ఆరాధన చేయాలంటే రాజుగారు ఒక్కసారి బూర్లాగా ఉబ్బిపోయాడు. ఆయన ఏం చేశాడు, వెంటనే స్టాంప్ వేసాడు. ఇప్పుడు ఆయన దర్జా వేసి స్టాంప్ వేసినప్పుడు, ఈ శాసనాన్ని సృష్టించినప్పుడు అసలు దీనికి ముఖ్య కారకులు ఎవరు, దానియేలు. దానియేలు ఏంటని అడగాలి రాజుగారు మర్చిపోయారు. వీళ్ళు ఎప్పుడైతే పొగిడారో ఆ పొగడతలో పడిపోయారు. చాలామంది పొగడతల్లోనే బోల్తా పడతారు. చాలామంది గుడి ఎందుకు మానేస్తారు, చాలామంది దేవుని సన్నిధికి ఎందుకు రారు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎందుకు అయిపోతారు. ఎంతోమంది పొగిడారనమాట. ఎవరు పొగడకపోయినా ఆత్మీయంగా సాగే వాళ్ళని ఒకడు పొగుడుతాడు, ఆడెవడో సాతాను. వాడు పొగిడాడు అనుకోండి, ఇక నువ్వు ఖచ్చితంగా ప్రార్థన జీవితం విడిచిపెట్టేస్తావు. గంతను కోరతాడండి. రెవరెండు, బిషప్లు, ఈ పేర్లన్నీ డాక్టర్స్ అని ఇవన్నీ ఆవిడ పెట్టాడు, సాతాను పెట్టాడు. పొగడతలు పెట్టి నిన్ను ఏం చేస్తాడు, పక్కకు తప్పిస్తాడు. జాగ్రత్త. ఇక్కడ వీళ్ళు ఎప్పుడు పొగిడారో దానియేలు సంగతి రాజుగారు కూడా మర్చిపోయారు. రాజుగారికి దర్యావేసుకి దానియేలు అంటే చాలా ఇష్టం. కానీ ఒరే మీరు ఇలాగ నిర్ణయం చేసేటప్పుడు ఈ సంకల్పానికి అనుకూలంగా నేను ఉన్నాను అని దానియేలు కూడా మీతో రావాలి కదా అని అడగాలి. అసలు అడగలేదు. అందుకని ఈయన ఎక్కడ పడిపోయాడు అంటే, రాజుగారిని వీళ్ళు ఎప్పుడైతే పొగిడారో అంతే పడిపోయాడు. రాజు చిరంజీవగును గాక, చిరకాలం రాజు వర్ధిల్లు గాక అంటే ఆమెన్, ఆయన సంతోషపడిపోయాడు. ఇక దానియేలు సంగతి మర్చిపోయాడు. కానీ దానియేలు సింహంలోకి వేసేటప్పుడు అప్పుడు ఈయనకి కళ్ళు తెరవబడ్డాయి. అర్రెర్రే, నేను అనవసరంగా ముందు ఆయనకు ఆలోచించకుండా వాళ్ళ శాసనాన్ని వాళ్ళలో పడిపోయానే, తప్పు చేశానని బాధపడుతున్నాడు. ఏం ప్రయోజనం, ఇప్పుడు శాసనం మార్చడానికి లేదు. చూడండి బైబిల్లోని 20వ వచనం, అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతనిని అడిగాను. 21వ వచనం, అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని. అబ్బా, ఎంత అద్భుతమైన మాట. మనుషులందరినీ పక్కన పెట్టాడు, తన సాక్ష్యాన్ని దేవుని ఎదుట పెట్టి కాపాడుకుంటున్నాడు. నీ సాక్ష్యం దేవుని ముందు యథార్థంగా ఉంటే ఎవరు ఎన్ని అనుకుంటే వాళ్ళు అట్టే పోతారు. వాళ్ళు అనుకొని అక్కడే ఉంటారు, ఏమనుకొని అక్కడే ఉంటారు. నీ సాక్ష్యం దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలంటే నీ నోరు జారకూడదు, నీ తలంపులు జారకూడదు, నీ చూపులు జారకూడదు, నీ చూపులు సెల్ ఫోన్ వైపుకి వెళ్ళకూడదు, నీ తలంపులు వాటి మీదకి వెళ్ళకూడదు, నీ నోరు దుర్భాషల వైపు వెళ్ళకూడదు, చెడు మాట్లాడకూడదు, కోప్పడకూడదు. నిన్ను రెచ్చగొట్టే మాటలు నీ భార్య నీతోనే మాట్లాడుతుంది, మీ పిల్లలు, మీ కుటుంబం నిన్ను రెచ్చగొడుతూ ఉంటారు. నువ్వేం చేయాలి, నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలనుకుంటే, నిర్దోషిగా నువ్వు ఉండాలనుకుంటే దానియేలులాగా మౌనంగా ఉండు. వాళ్ళు ఎన్ని అనుకున్నా అక్కడే ఉంటారు, కానీ నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు విస్తరిస్తావు, నువ్వు ఫలిస్తావు. నువ్వు ఫలించాలి అని అంటే నువ్వేం చేయాలి, దానియేలులాగా మౌనంగా ఉండాలి. రాజుగారు వచ్చి ఏమంటున్నాడు, జీవంగల దేవుని సేవకుడైన దానియేలు అన్నాడు. రాజుగారు దానియేలు ఉన్న యథార్థతను గుర్తించాడు, ఏడుస్తున్నాడు, ఉపవాసం ఉన్నాడు. అర్రే, ఆ శాసనం సృష్టించినప్పుడు దానియేలు లేడన్న సంగతి మర్చిపోయాను. వాళ్ళు పొగిడి చప్పట్లు కొడుతుంటే పొగడతలో పడిపోయి దానియేలు మర్చిపోయాను, దానియేలు దేవుణ్ణి కూడా మర్చిపోయాను, అయ్యో అని బాధపడ్డాడు. కానీ ఆయన దేవతలకే దేవుడు, మన దేవుడు సజీవుడు. దానియేలు రక్షించడానికి
తన దూతతో పాటు తన దూతల సమూహంతో పాటు ఎక్కడికి వచ్చాడు? సింహం గుహలో దానియేలు కోసం దేవుడు వచ్చాడు. సింహాలు వెంటనే ఏం చేసాయి? పిల్లిలాగా తోక ముడిసాయి. ఇక్కడ దానియేలు, రాజా నేను నిర్దోషకుండుట నా దేవుడు చూసి సింహాల్లో నోళ్ళు మూయించాను. చూసారా? ఈ లోకంలో చాలామంది నిందిస్తారు. వాళ్ళు నోళ్ళు మూయించలేడా దేవుడు? ఏమంటే సింహం నోళ్ళు మూయించినాడు, నీ భార్య నోరు మూయించలేడా? నీ కుటుంబంలో వాళ్ళు నోరు మూయించలేదా? నీకు విరుద్ధంగా ఉన్న వాళ్ళు నోరులు మూయించలేడా? నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఆయుధాన్ని దేవుడు వెనక్కి తిప్పలేడా? తిప్పగలడు. దానియేలు దేవుడే నీ దేవుడు, నా దేవుడు. దానియేలు రక్షించిన దేవుడే మన దేవుడు. నువ్వు పౌరుషంగా ఉండు, మౌనంగా ఉండు. దేవునికి నీ కర్తవ్యాన్ని అప్పచెప్పు. నీ మీద పడుతున్న నింద ఆయనకు అప్పచెప్పు. ఆయన చూసుకుంటాడు. నీకేమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. రాజు అనగా క్రీస్తు అనుకోండి. ఇప్పుడు క్రీస్తే వచ్చాడు అక్కడికి. దుఃఖ స్వరంతో వచ్చాడు, బాధతో వచ్చాడు. ఎందుకంటే తన సేవకుడు, తన దాసుడు అన్యాయంగా, నిర్దాక్షిణ్యంగా ఏ నేరం చేయని ఈ వ్యక్తి సింహం గుహలోకి వెళ్ళాడు. చనిపోవడం న్యాయమేనా అని చెప్పి ఆయన రాత్రంతా బాధపడుతూ ఉన్నాడు. ప్లీజ్ నేస్తమా, నువ్వెవరివైనా కానీ నువ్వు నిందించబడుతున్నావు, దేశింపబడుతున్నావు, మౌనంగా ఉండు. వాళ్ళు నిందించే నిందలు ఓడిపోతే వాళ్ళు ఓడిపోతారు, నువ్వు గెలుస్తావు. ఇలా బైబిల్లో మనం చూసుకుంటే ఎవరు ఓడిపోలేదు. ముందు ఓడిపోయినట్టు అనిపించింది, యోబు ఓడిపోయినట్టు అనిపించింది. ముగ్గురు స్నేహితులు తిట్టారు, యోబు మౌనంగా ఉన్నాడు. తన భార్య నిందించింది, యోబు మౌనంగా ఉన్నాడు. సాతాను నిందించాడు, యోబు మౌనంగా ఉన్నాడు. మౌనం చాలా సందర్భాల్లో గెలిపిస్తుంది. మౌనమే నీకు విజేతగా మార్చేస్తుంది. మౌనమే నిన్ను కిరీటదారుగా మార్చేస్తుంది. మౌనమే నిన్ను నీతిమంతుడిగా చేస్తుంది. మౌనమే నీ జీవితంలో యథార్థవంతుడిగా, నిర్దోషిగా నిలబెడుతుంది. నువ్వు యూదులకు రాజువా? మాట్లాడలేదు యేసుప్రభు. వీళ్ళందరూ నీ మీద నేరాలు మోపుతున్నారు, నువ్వు మౌనంగా ఉన్నావేంటి? మాట్లాడలేదు. వీళ్ళందరూ కూడా అనీతిమంతులు ఉండి నీ మీద నేరాలు మోపుతుంటే నువ్వు మౌనంగా ఉంటే వాళ్ళ మాటలు గెలుస్తాయి. పిలాతు అన్న మాటలకి యేసుప్రభు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకని ఆయన గెలాలి అంటే వాళ్ళు వేసిన నిందలు, అవమానాలు తప్పని ఈయన అనకూడదు. అనలేదు. వాళ్ళ అబద్ధాలు ఆడుతున్నారు అనలేదు. వాళ్ళు కోపపడుతున్నారు అనలేదు. నన్ను ద్వేషిస్తున్నారు అనలేదు. ముఖం మీద ఉమ్మేశారే అనలేదు. కొట్టారే అనలేదు. ఛీ అన్నారే అనలేదు. ప్రవచించి అన్నారు, మాట్లాడలేదు. కొన్ని సందర్భాల్లో అవే మనల్ని విజేతలుగా ప్రకటిస్తాయి. ప్రియ సహోదరి, నువ్వు ఎరుగుదువా ఈ వాక్యము? ఇక్కడ చూడండి, ఈయన దానియేలు గెలిచాడు అని. దీని అర్థం ఏంటో తెలుసా? దానియేలు వెళ్ళే బాట దేవుడి దగ్గరికి వెళ్ళే బాట. అది దానియేలు ఏం చేశాడు? మౌనంగా శోధన చేయించాడు. ఈరోజు దానియేలు పేరు ఎంతోమంది పెట్టుకుంటున్నారు. కారణం ఏంటో తెలుసా? అతను సింహం బోన్లోకి వెళ్ళాక, వెళ్ళక ముందు అతను జీరో, వెళ్ళొచ్చాక హీరో. దానియేలుని ఎందుకు చెప్పుకుంటున్నారు? శోధన తర్వాత అతను హీరో అయ్యాడు. ప్రతి ఒక్కరికి శోధనలు ఉన్నాయి. దానియేలుకు శోధన వచ్చింది కాబట్టి దానియేలు కోసం చెప్పుకుంటున్నాము. ఆ శోధనే రాకపోతే దానియేలుని ఎవరు గుర్తు చేసుకోరు. షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలోకి వెళ్ళారు, వెళ్ళకపోతే ఎవరు గుర్తు చేసుకోరు. అప్పుడు నెబుకద్నెజరు గుర్తించాడు, షడ్రకు మేషకు అబేద్నెగోలు దేవుడే పూజారిహుడు, ఆయన దేవతలకే దేవుడు. ఏ రాజుగారు తెలుసుకున్నారండి, అక్కడున్న సమూహం తెలుసుకున్నారండి, వీరి దేవుడు పూజార్హుడు. ఎంత గొప్ప మాటలు ఉన్నాయండి ఆ 3 అధ్యాయంలో. కాబట్టి పూజార్హుడు, దేవతలకే దేవుడు, ఈ లోకంలో ప్రభువులకే ప్రభు, రాజులకే రాజు, వీరి దేవుడు, మన దేవుడు. చూస్తూ ఊరుకుంటాడా? ఒక శ్రమ షడ్రకు మేషకు వచ్చినప్పుడు దానియేలు దేవుడు మరుగుపరిచాడు. దానియేలుకి శ్రమ వచ్చినప్పుడు షడ్రకు మేషకు అబేద్నెగోలు మరుగుపరిచాడు. అలాగే ఇప్పుడు కాలంలో కూడా శ్రమలు వస్తున్నాయి క్రైస్తవులకి, వచ్చేవన్నాయి, చివరి కాలంలో ఉన్నాం. కాబట్టి నీతిమంతులను ఆయన తప్పించకపోడు, తప్పిస్తాడు, నిన్ను తప్పిస్తాడు. అపాయంలో నీకు ఉపాయం ఇస్తాడు, కోర్టు కేసులను చూడిపిస్తాడు, నిందలను చూడిపిస్తాడు. నీ ఇంట్లో నువ్వు ఎన్ని నిందలు అనిపిస్తున్నావో, ఎంత కన్నీరు కాస్తున్నావో, అందరూ వెళ్ళిపోయాక నువ్వు కాల్చిన కన్నీరు, రాత్రి కాల్చిన కన్నీరు ఒక గుడ్లో దేవుడు దాచించాడు. నువ్వు త్వరలో విజేతవు కాబోతున్నావు. సహోదరి, దేవుడు నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. ఈ శ్రమలో కృంగిపోకు, కన్నీరు కార్చుకో, దేవుడు నీకు సహాయం చేస్తాడు అని. నిద్రపోతా లేదు ఆయన. బైబిల్లోని చాలా అద్భుతమైన విషయాల గురించి మనం నేర్చుకుంటున్నాం.
ప్రకటన 11:14. రెండవ శ్రమ గతించను, ఇదిగో మూడవ శ్రమ త్వరగా వచ్చుచున్నది. 2 శ్రమలు గతించాయి. షడ్రక్ మేషక్ శ్రమ గతించింది, దానియేలు ద్వారా వచ్చిన శ్రమ గతించింది. మూడవ శ్రమ అనగా ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇది అంత్యకాలపు శ్రమ. అధ్యాయం ఎంత? 6 అనగా మనం 2026లో ఉన్నాం. ఈ 26 అనే అక్షరంలో ఇక్కడ ఈ దానియేలు ఎలాగైతే శ్రమలోంచి వెళ్ళి హీరోగా ఎలాగైతే బయటకు వచ్చాడో, క్రైస్తవులందరూ కూడా ఈ సంవత్సరము శ్రమల్లోకి వెళ్ళబోతుంది సంఘం. కానీ శ్రమల్లోనే సంఘం సిద్ధపడి దేవుని రాజ్యాన్ని ఎదుర్కొన్నట్లు, ఘనకార్యాలు చేసినట్లు దేవుడి 2026లో నీ ద్వారాగా, మనందరి ద్వారాగా అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. మరో మాట, ప్రకటన 12:12. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధం గలవాడే నీ యొద్దకు దిగి వచ్చుచున్నాడని చెప్పాను. ఎవరికి శ్రమ? భూమికి శ్రమ. మరి దేనికి? సముద్రానికి శ్రమ, సముద్రంలో ఉన్నవాళ్ళకి శ్రమ. పరలోక నివాసులారంటే భూమి మీద ఉన్న మన కోసమే దేవుడు చెప్తున్నాడు. పరలోకంలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఏ శ్రమలు లేవు. భూమి మీద ఉన్న మనమే పరలోక వాసులం. ఆయన ఏమంటాడంటే, సాతానికి సమయం కొంచెమే. ఆడు భూమి మీద చిన్న భిన్నం చేసేది 3.5 సంవత్సరాలే. కంగారు పడకో, నీకు 1000 ఏండ్లు సిద్ధంగా ఉన్నాయి. 1000 ఏండ్లలో నీకు కిరీటం ఉంది, బహుమతి ఉంది, ప్రకాశమైన వస్త్రం ఉంది, పొగడ్తలు ఉన్నాయి, ఘనతలు ఉన్నాయి. కంగారు పడకో, వాడికి సమయం కొంచెమే. ఆఫ్టర్ 3.5 సంవత్సరాలు. చాలామంది చిన్న నేరేడు పండు నోట్లో వేసుకొని ఆ ఒక్క పండుతో తృప్తి చెందలేరు. ఒక 10 పళ్ళు తినాలనుకుంటారు, ఒక 20 నేరేడు పళ్ళైనా తినాలనుకుంటారు. ముంజలు తిన్నారా? ఎప్పుడైనా ఒక ముంజు తిన్నాక ఇంకొక 4-5 ముంజలు తినాలనుకుంటారు. కానీ సైతానికి ఇచ్చిన సమయం ఒక్క నేరేడు పండు అంతా, నీకున్న సమయం గంపడు పళ్ళంతా. సైతానికి దేవుడిచ్చిన సమయం ఒక ముంజ అంతా. మరి నీకు గంపడు ముంజలు ఇస్తాడు. అది ఇప్పుడు వచ్చే కాలం అది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం సైతాన్ రాజ్యం కాబట్టి ఈ శ్రమ గతించిపోయాక త్వరలోనే గతించిపోద్ది. వాడికి సమయం కొంచెమే కాబట్టి వాడు భూమి మీద ఉన్న మనుషులు ఏం చేస్తున్నాడు? చిన్న భిన్నం చేస్తున్నాడు. పరిశుద్ధులు ఏమీ చేయలేడు, ఒక ఎంటుకు కూడా పీకలేడు వాడు. కానీ వాడు ప్రజలు భూమి మీద ఉన్నారంటే వాడు మాట విన్న వాళ్ళ ఉండి క్రైస్తవులు హింసించే కాలంలో మనం ఉన్నాం. భయపడద్దని లేఖనం చెబుతూ ఉంది. అయితే యోహాను సువార్త 16:2 మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నానని అనుకుని కాలం వచ్చింది. ఇది మిమ్మల్ని చంపి, క్రైస్తవులను చంపి నేను దేవుని సేవ చేస్తున్నాను అని చెప్పుకుంటారంట గర్వంగా. ఇది రాయబడ్డది కాబట్టి నెరవేరే కాలం మనం వచ్చాం, నెరవేరుతుంది. కాబట్టి క్రైస్తవులు హింసిస్తున్నారు, చంపుతున్నారు. మరి రత్నాచల్లో, మధ్యప్రదేశ్లో, మరి ఎన్నో ప్రాంతాల్లో, ఒరిస్సాలో, మణిపూర్లో ఇప్పుడు మహాశ్రమలు స్టార్ట్ అయ్యాయి. అంటే వాళ్ళందరూ ఎవరు? మనం గొప్పలు కాదు, వాళ్ళు నీతిమంతులు. శ్రమలోంచి వెళ్ళిన వాళ్ళు నీతిమంతులు. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం. వాళ్ళు పరలోకంలో అత్యధికమైన ప్రత్యేకమైన స్థానానికి వెళ్ళబోతున్నారు. మత్తయి 6:21 ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. దేవుడు మనతో ఒక అద్భుతమైన మాట చెప్తున్నారు. ఇప్పుడు ఈ శ్రమల వల్ల ఏడుస్తున్నారా మీరు? ప్రభు ఒక మాట చెప్పారు శిలువ మోసినప్పుడు, మీరు మీ పిల్లల కోసం ఏడవండి, నా కోసం ఏడవద్దు అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దేవుడు రెండో రాకడ జరిగింది అనుకోండి, మనం ఎత్తపడతాం అనుకోండి, మన పిల్లలు శ్రమలో విడబడ్డారనుకోండి, అనుకుందాం ఉదాహరణగా. మన ధైర్యం వాళ్ళకు ఉంటుందని ఏం చెప్పగలం? మనలాగా వాళ్ళు సిద్ధపడి ఉన్నారని అనడానికి ఏంటి ఆధారం? వాళ్ళు సెల్ ఫోన్తో ఉన్నారు, చీకట్లో ఉన్నారు, టీవీల మధ్యన ఉన్నారు, ఎల్ఈడీల మధ్యన ఉన్నారు, గేమ్స్ మధ్య ఉన్నారు. కాబట్టి వాళ్ళు విడబడ్డారు అనుకోండి, శ్రమల్లో సైతాను వాళ్ళని వేధిస్తాడు సాతాను. ఇప్పుడు మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలి? ప్రతి తల్లి తండ్రి మీ పిల్లల కోసం ప్రార్థన చేయాలి. మీ పిల్లలను ఆరాధనలు పెట్టాలి, మీ పిల్లలను బైబిల్ చదివించాలి. ఎందుకు తెలుసా? సైతాను ఎరేసుకుపోతున్నాడు పిల్లల్ని. అందుకని ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు. ప్రస్తుతం శ్రమల్లో ఉన్నావు కదా, మీ పిల్లలు దేవుని కొరకు పెంచు, అప్పుడు రేపు నవ్వుతావు. 25 అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా మీరు దుఃఖించి ఏడుతురు,
వీళ్ళెవరు? ఇప్పుడేమో క్రైస్తవులు భలే హింసించని నవ్వుతున్నారు, కానీ రేపు రెండో రాకడ అయిన తర్వాత తీర్పులో ఏడుస్తారు, నరకానికి వెళ్తారు. 26 వచ్చిన మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. మనల్ని కొనియాడితే శ్రమ మంచిది కాదు, పొగడతలు మంచివి కాదు. అవి మనల్ని పడగొట్టి దర్యావేసును పొగిడి ఏం చేశారు? పడగొట్టారు. దానియేలు సింహంబోన్లోకి వెళ్ళినప్పుడు ఏడుస్తున్నాడు. అరే వాళ్ళు పొగడతలో పడిపోయినందుకు దానియేలు సింహంబోన్లో పడిపోయి అరే నేను తప్పు చేశాను అనుకుంటున్నాడు ఇక్కడ. కాబట్టి మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. ఘనతను కోరుకోవద్దు. లూకా సువార్త 21:17 నా నామ నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషించబడుతారు. అది అందరి చేత ద్వేషించబడాలి. ఇంట్లో వాళ్ళ చేత, వీధిలో వాళ్ళ చేత, సంఘంలో అందరి చేత ద్వేషింపబడ్డవాడు గొప్పవాడని దేవుడు చెప్తూ ఉన్నాడు. మత్తయి 5:11-12 నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. దేవుని స్తోత్రం. మీ ఫలము అధికమవుతుంది. ఏంటి? శ్రమలో నువ్వేం చేయాలి? సంతోషించి గంతులు వేయాలి. కష్టాల్లో ఏం చేయాలి? క్రీస్తు వైపు చూడాలి. శ్రమలు, నిందలు, అవమానాలు, రోగాలు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ నీ మీద ఏకుమ్మడిగా టార్చర్ చేస్తున్నాయా? దాడి చేస్తున్నాయా? బిర్యానీ తినేసి హ్యాపీగా ఉండు. అప్పుడు దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు, నీ నెత్తి మీద కిరీటం పెడతాడు. కృంగిపోకు. మీకంటే ఎక్కువ శ్రమలు నేనే పడ్డాను. బాల్యం నుంచి నేటి వరకు ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు పడ్డాను. నన్ను చిన్నప్పుడు మా అమ్మకి నేను భోజనం తినకుండా మా అమ్మ ఆకలితో ఉందని అన్నం పట్టుకెళ్తున్నాను, పట్టుకొని ఒక ఎలక్ట్రిక్ పోల్ కట్టి కొట్టారు. అన్నం దొంగతనం చేసేవాడు ఏమిటని అడిగారు. చిన్న పిల్లవాడిని, నాకు 8 ఏళ్ళు ఉంటాయేమో, జేబులు పెట్టుకున్న అన్నం ఏంట్రా అది పొట్లం అన్నారు. మా అమ్మ ఆకలితో ఉందండి, మీరు నాకు పెట్టిన అన్నం. గిన్నెలు కడిగాను. హోటల్లో పనిచేసేవాడిని, గిన్నెలు కడిగాను. నేను తిన్న అన్నం జేబులు పెట్టుకుంటే అన్నం పట్టుకెళ్ళడానికి వీల్లేదని ఎలక్ట్రిక్ పోల్ కట్టి చేతులు వెనక్కి పెట్టి భయంకరంగా కొట్టారండి. చంపేస్తామన్నారు. మీకు ఇష్టమైతే ఎంత పనైనా చేయించుకోండి. మా అమ్మకి ఇంత అన్నం పట్టుకెళ్తానంటే పట్టుకెళ్ళడం కుదరదన్నారు. ఫ్రీలరా అన్యాయంగా కొట్టారు. చాలాసార్లు నన్ను జైల్లో పెట్టి కొట్టారు. అమ్మను పోషించుకోవాలంటే నాకు చాలా ఇష్టం. నాకు అమ్మ, తమ్ముడు, అక్క ఈ ముగ్గురిని నేను చూసుకోండి. నాకు 3 అన్నీళ్ళు ఉన్నారు. 3 అన్నీళ్ళు అమ్మని, తమ్ముడిని, అక్కను చూసేవారు కాదు, నేను ఒక్కడిని చూసేవాడిని. నాకు అన్నీ కష్టాలే. నేను ఎక్కడికి వెళ్ళి పని చేసినా నేను కడుపు కట్టుకొని, అప్పట్లో పేపర్లే ఉండి ప్లాస్టిక్ కవర్లు లేవు అప్పుడు, కాబట్టి అందులో చుట్టుకొని వచ్చి వాళ్ళకి పెట్టేవాడిని. రాత్రులు అయితే నీళ్ళు తగ్గి పడుకునేవారు. అంత దీనస్థితి. మా నాన్న అమ్మను వదిలేశాడు. మేము ఎన్ని కష్టాలు పడ్డామంటే కష్టాలన్నీ నావే. ఇప్పుడు దాకా ఎవరో అన్నారంట, ఈ సామ్యుల్ బాబు ఎస్ఎస్ బాబే నీకు ఇల్లు కడతాడమ్మా, ఈ బిడ్డ ఎదగని మీ బ్రతుకుల్లో కాంతిమయంగా చేసేస్తాడు, అతను అడుగుపెట్టిన ప్రతి ఇంటి ఇల్లాలు, ప్రతి ఇల్లు వెలుగుతుంది అతను అడుగు పెడతాని మా అమ్మకు ఒక దైవజనుడు చెప్పాడంట. అప్పటి నుంచి మా అమ్మ ఎప్పుడు ఇల్లు కడతావని చూసేదంట. నాకు తెలియదు. నేను బొంబాయిలో ఇల్లు కట్టాను, కాకినాడలో 3 ఇల్లు కట్టాను, ధర్మం చేసేసాను. నాకు సరైన ఇల్లు లేదు. నాకున్న ఇల్లులు నేను మొత్తం మీద 6 ఇల్లు కట్టాను, 6 ఇల్లు వదిలేశాను. నాకు ఇల్లు లేదు. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే నాకు ఇల్లు కావాలని నా ఉద్దేశం కాదు. నేను చాలా శ్రమలు పడ్డాను. ఇప్పటికీ కూడా నాకు 2 కొడుకులు, నా భార్య, నాకు ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు. అయినా కానీ నేను అలా దిగమింగి క్రీస్తులో సాగుతూ ఉంటుంటాను. మరి సరైన సహకారం లేదు. సంఘం కూడా పెద్దగా నాకు సహకారం ఏముండదు. ఎందుకంటే దీన సంఘం, కూలి పనికి వెళ్ళే సంఘం, నెలలో ఒకసారే ఏదో చిన్న కానుకలు వస్తాయి, మధ్యలో ఇంకా ఏమి ఉండే అవకాశమే లేదనమాట. అలాంటి దీన పరిచర్య నేను చేస్తూ బొంబాయిలో లక్షల ఆస్తిని వదిలేశాను, బొంబాయిలో నా మంచి ఉద్యోగం వదిలేశాను, నా ఇల్లు వదిలేశాను, నాకున్న హోదాను వదిలేశాను. క్రీస్తు కొరకు శ్రమల్లో నేను కూడా సాగుతున్నాను. ప్రియ సహోదరి, ఈరోజు నీకు ఎందుకు చెప్తున్నానంటే నాకే శ్రమలు ఎవరికీ లేవు, నాకున్న కష్టాలు ఎవరికి ఉండవు అని నువ్వు అనుకుంటున్నావు. నీకంటే ఎక్కువ కష్టాలు చిన్నప్పటి నుంచి నేనే పడ్డాను. నీకంటే ఎక్కువ ఆకలి దప్పులు నేనే భరించాను. జైల్లోకి వెళ్ళాను 5 సార్లు. కొట్టారు, నిందించారు, పబ్లిక్గా నన్ను రోడ్డు మీద రోడ్లో ఒక ఎలక్ట్రిక్ పోల్ కట్టి కొట్టారు. ఆ తర్వాత చర్చిలో కూడా కొట్టారు.
జైల్లో పెట్టి కొట్టారు. క్రైస్తవులు కూడా నన్ను నిందించారు. చచ్చిపోవాలని కూడా నా కోసం ప్రార్థన చేశారు. కానీ నాకు దేవుడు వాగ్దానం ఉంది. అబ్రహాం, ఇస్సాక్, ఇజ్రాయెల్కి ఇచ్చిన దేవుడు ఎలా వాగ్దానాలు ఇచ్చాడో నాకు కూడా వాగ్దానం ఉంది. నువ్వు అడుగు పెట్టే ప్రాంతాన్ని దీవిస్తానని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి నన్ను నిందించిన వాళ్ళందరూ కూడా ఈ లోకయాత్ర ముగించేశారు. కాబట్టి ఆ వాళ్ళ శాపాలు నాకు దీవెనగా మారాయి. శ్రమ క్రీస్తు పాదాల చెంతకు మార్గం. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఒక్క మాట మీరు గమనించాలని నేను మనవి చేస్తున్నాను. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనంలో నా నిమిత్తము అన్నాడు. మనల్ని నిందించినప్పుడు, ద్వేషించినప్పుడు, దూషించినప్పుడు మనం సంతోషించి గంతులు వేయండి అన్నాడు. పరలోకంలో మీ ఫలము అధికమగును అన్నాడు. ప్రకటన గ్రంథము లేక యోహాను సువార్త 16:2లో మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నానని అనుకుని కాలం వచ్చినది. ఆ కాలంలో మనం ఉన్నాం. క్రైస్తవులకి శ్రమలు మరేం పర్వాలేదు, మన జీవం క్రీస్తు ఉంది. ఈ శ్రమలు క్రీస్తు పాదాల చెంత నడిపిస్తాయి. రాయబడి ఉంది కాబట్టి జరుగుతాయి, అంతే. కాబట్టి నమ్మకంగా ఉందాం. క్రీస్తు కొరకు తుది శ్వాస వరకు. ప్రకటనలో 3వ అధ్యాయం 11 వచనం, అంతం వరకు ఓర్పు కలిగి ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానని ఉంది. ప్రకటన 2:10 కూడా అది ఉంది. అంతం వరకు నమ్మకం ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేది. కాబట్టి చివరి కాలంలో మనం ఉన్నాం. ప్రభు వచ్చి రాకల్లో మనం ఉన్నాం. ఎత్తగబడే గుంపులో మనం చేర్చబడాలంటే మనకి నిందలు, శ్రమలు ఉంటేనే సిద్ధపడి ఉంటాం. శ్రమలు లేవనుకోండి, నిద్రపోతాం. ఈ వాక్యం మీ అందరి జీవితంలో సిద్ధపరిచి ఆశ్రయించను కాక. పరిశుద్ధులు ఈ వాక్యం బిడ్డలు దీవించి నీ రెండో రాకడ కొరకు సిద్ధపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు. సిలువధారి నిన్ను పిలిచే మధుర భాషతో కలుషమెల్ల కడిగే ప్రభువు ఎంతో ప్రేమతో, ఎంతో ప్రేమతో. సిలువధారి నిన్ను పిలిచే మధుర భాషతో కలుషమెల్ల కడిగే ప్రభువు ఎంతో ప్రేమ.